ముస్సోరి హోమ్ స్టేలో రాధా గాయత్రి మృతి ఘటనకు సంబంధించి ఆమె భర్త శ్రీచరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, శ్రీచరణ్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? తాజా సమాచారం ఏంటి? ఉత్తరాఖండ్ ముస్సోరి హోమ్ స్టేలో అనుమానాస్పద మృతి చెందినటువంటి రాధా గాయత్రి, ఈమె స్వస్థలం విజయనగరం ప్రాంతం. అయితే 15వ తారీఖున ఈ ఎఫ్ఐఆర్ సంబంధించినటువంటి ప్రాసెస్ అయినట్టుగా పోలీసులు నమోదు చేశారు. అయితే 20వ తారీఖు అంటే నిన్న రాత్రి 8:20 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 19గా ఎఫ్ఐఆర్ కి నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బిఎన్ఎస్ 103 సెక్షన్ 1ని నమోదు చేశారు. గతంలో ఇది ఐపీసీ 302గా భావించుకోవచ్చు. అయితే చాలా ప్రధానమైనటువంటి అంశాలు కూడా ఈ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. చాలా కీలకమైన అంశాలు ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు పొందుపరిచారు. రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ పై అనేక అభియోగాలతోటి ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాబడింది. ప్రధానంగా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, సుధాకర్, సత్యవతి ఇద్దరు ఇచ్చినటువంటి ఫిర్యాదు, గతంలో చాలా సందర్భాల్లో రాధా గాయత్రి పట్ల మానసికంగా ఒత్తిడి చేసి ఇబ్బంది కలిగించేదనే అంశాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. అలాగే హోమ్ స్టేలో ఘటన జరిగినటువంటి రోజున మరణానికి కారణమయ్యేటువంటి డ్రగ్ లేదా మెడికల్ పదార్థాన్ని వినియోగించినట్టుగా కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో ఎఫ్ఐఆర్ సంబంధించిన నమోదు విషయంలో సెక్షన్ 103ని నమోదు చేయడం గల కారణాలని ప్రస్తావిస్తూ ఈ అంశాన్ని కూడా ప్రస్తావన చేశారు. అలాగే మృతురాలి కుటుంబానికి తప్పుడు సమాచారం ఇవ్వడం, శ్రీచరణ్ భర్త శ్రీచరణ్ మృతురాలి కుటుంబానికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చాడు. అలాగే మృతురాలకు సంబంధించినటువంటి మెడికల్ హిస్టరీలో కూడా లో బీపీ ఉన్నట్టుగా తెలియజేయడం, ఆ అంశాన్ని కూడా చెప్పినటువంటి అంటే తప్పుడు మెడికల్ అంశాన్ని కూడా ప్రస్తావన చేసినట్టుగా ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ప్రాథమిక దర్యాప్తులో చాలా సందర్భాల్లో ముస్సోరి పోలీసులు శ్రీచరణ్ ని విచారణ జరిపినప్పుడు చాలా సందర్భాల్లో చాలా ప్రశ్నలు అడిగినప్పటికీ కూడా మౌనమే వహించాడు. కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారం ఇచ్చాడు. అడిగినటువంటి కొన్ని ఆధారాలు, కనిపిస్తున్నటువంటి ఘటన సంబంధించిన అంశాలకి ఏ రకమైన పొంతన లేనట్టుగా కూడా ఎఫ్ఐఆర్ లో బిఎన్ఎస్ 103 సెక్షన్ వేయడానికి గల కారణాలని వివరిస్తూ ఈ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ప్రస్తుతం అయితే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ మీద కేసు నమోదు చేశారు. ముస్సోరి పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 103 సెక్షన్ కేసు నమోదు చేశారు. అయితే కేసుని కూడా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సెక్షన్ వేశారంటే న్యాయపరమైనటువంటి నిపుణులు చెప్తున్న అంశం కూడా సంబంధితమైనటువంటి ఆధారాలు కలిగినటువంటి పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ని నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఘటన జరిగింది 15వ తారీఖున పోలీసులు ఘటన నమోదు చేసినట్టుగా కూడా ఎఫ్ఐఆర్ లో తెలియజేశారు. 20వ తారీఖు రాత్రిని ఎఫ్ఐఆర్ ని నమోదు చేసినట్టుగా కూడా ముస్సోరి కేసు స్పష్టం చేశారు. ప్రస్తుతం అయితే ముస్సోరి పోలీసులు చాలా లోతుగా దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో సుమారుగా 10 పాయింట్లను ఎఫ్ఐఆర్ లో ప్రస్తావన చేశారు. ఈ 10 పాయింట్లలో కూడా శ్రీచరణ్ మీద, భర్త శ్రీచరణ్ మీద అభియోగాలను చాలా వరకు కూడా స్పష్టం చేశారు. కేసుని చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారని స్పష్టమవుతోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.